హలో నమస్తే, నేను అశోక్. లిక్కర్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే మిగతా వ్యక్తులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల పైన నిన్న ఏసీబీ కోర్టు విచారణ చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున లాయర్ సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. ఇంతకీ ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందా లేదా, ఇప్పటికే మీరు ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు ఇంకా విచారించాలన్నటువంటి నేపథ్యంలో కస్టడీని పొడిగించాలని చెప్పేసి మీరు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నేను 3 సార్లు కస్టడీని కూడా పొడిగిస్తూ వచ్చాను, అసలు ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన శాంటిటీ ఏంటి అంటూ కూడా లాయర్ సిద్ధార్థ్ లూద్రాను ఏసీబీ న్యాయమూర్తి కూడా అడిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన లాయర్ సిద్ధార్థ్ లూద్రా అయితే వర్చువల్గా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉండి జూమ్ ద్వారా వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాలయాపన చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు న్యాయమూర్తి. అయితే మీరు కస్టడీని పొడిగించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒక పక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూసుకుంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని ఒక నిందితుడికి సంబంధించో లేదంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి సంబంధించో బెయిల్ పిటిషన్ అనేది ఆయన హక్కు. అలాంటి బెయిల్ పిటిషన్ మీద మీరు ఎన్నిసార్లు ఇంకా కస్టడీని పొడిగించండి అని చెప్పేసి ఆ బెయిల్ పిటిషన్లు రద్దు చేయండి అని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారంటే కూడా న్యాయమూర్తి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇప్పటికే ఈ ఇష్యూకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలో హైకోర్టు ఆర్డర్స్ జారీ చేస్తూ వచ్చింది. హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆల్రెడీ బెయిల్ వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బెయిల్ పిటిషన్లకు సంబంధించిన రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్లు దాఖలు చేసినటువంటి హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ని సవాల్ చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్తూ వచ్చారు. సుప్రీంకోర్టు అక్కడ కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. లిక్కర్ కేసుకు సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ని మీరు కావచ్చు లేదంటే మీ పై కోర్టు కావచ్చు ఎలా వాటిని హోల్డ్ చేసి ఉంచుతారంటూ కూడా సుప్రీంకోర్టు మాట్లాడుతూ వచ్చింది. ఒక వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛని హరించే విధంగా కూడా ఎవరు కూడా ప్రవర్తించాల్సిన పని లేదు. ఈ బెయిల్ పిటిషన్లకు సంబంధించి కావచ్చు లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు ఏదైనా సరే మెరిట్ ఆధారంగా చూడాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేస్తూ వచ్చింది. సో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది హైకోర్టు ఫాలో చేయాల్సి ఉంటుంది. హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బెయిల్ కోసం అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బెయిల్ పిటిషన్ల మీద విచారణ జరిపించండి అంటూ కూడా ఏసీబీ కోర్టుకు కూడా చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి నిన్న ఏసీబీ కోర్టు విచారణ జరిపినటువంటి నేపథ్యంలో అసలు ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ని ఇప్పటి వరకు ఎందుకు సబ్మిట్ చేయడం లేదు? 2 ఛార్జ్ షీట్లు నమోదు చేస్తూ వచ్చారు. ఆ 2 ఛార్జ్ షీట్లకు సంబంధించి కొత్త వ్యక్తులకు సంబంధించిన పేర్లను యాడ్ చేస్తూ వచ్చారు. ఇంకా ఆ వ్యక్తులను విచారించాలని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. ఇలా విచారణల పేరుతోనే కేసులకు సంబంధించి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఎప్పుడు తేలుతాయంటూ కూడా ఏసీబీ న్యాయమూర్తి కూడా సిద్ధార్థ్ లూద్రాని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. పదే మీరు ఈ కేసుకు సంబంధించి కస్టడీని పొడిగించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు తప్ప ఈ కేసుకు సంబంధించిన మెరిట్స్ మీద ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ఏసీబీ న్యాయమూర్తి కూడా సిద్ధార్థ్ లూద్రాని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి మాత్రం సిద్ధార్థ్ లూద్రా వాటికి సమాధానాలు చెప్పకుండా ఎవరైతే ఈ కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన బెయిల్ పిటిషన్లు రద్దు చేయాలని మాత్రమే కోరుతూ రావడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే దీన్ని మళ్ళీ రేపటికి వాయిదా వేయండి కూడా లూద్రా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూని కూడా ఏసీబీ కోర్టు వాయిదా వేస్తూ వచ్చింది. అయితే దీంట్లో మాత్రము మనం కీలకంగా చూడాల్సినటువంటి ఒక పరిణామం ఏంటంటే ఇప్పటికే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మెయిన్గా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ కావచ్చు, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఇలా చాలామంది వ్యక్తులకి బెయిల్ కూడా వస్తూ వచ్చాయి. ఇప్పుడు మిగతా వ్యక్తులు రాజ్ రెడ్డి అయినా, సజ్జల శ్రీధర్ రెడ్డి అయినా, వెంకటేష్ నాయుడు అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఇలా మరొక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కస్టడీలు కూడా ముగిసిపోతూ వచ్చాయి. 3 సార్లు కస్టడీలు కూడా పొడిగిస్తూ వచ్చాము. జైలు రూల్స్ ప్రకారము, కోర్టు రూల్స్ ప్రకారము 90 రోజులు విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ 90 రోజులు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో బెయిల్ వాళ్ళ హక్కు అంటూ కూడా కోర్టులు చెప్తూ వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో కస్టడీల పేరుతోనే వాళ్ళని పర్టికులర్గా జైల్లో ఉంచి హింసించాలి అనేటువంటి ఒక ధోరణి తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి శాంటిటీ కనపట్లేదంటూ కూడా ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఏసీబీ కోర్టు మిగతా నిందితులందరికీ సంబంధించిన బెయిల్ పిటిషన్ల మీద ఈ ఇష్యూకి సంబంధించి పోస్ట్ పోన్ చేసినప్పటికీ కూడా
త్వరలోనే మళ్ళీ దీనికి సంబంధించిన విచారణ కాబోతుంది. దీనికి సంబంధించి సోమవారమో లేదంటే మంగళవారమో దీనికి సంబంధించిన విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో నిందితులకు సంబంధించిన బెయిల్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మెయిన్ వ్యక్తులందరికీ కూడా బెయిల్ ఇస్తూ వచ్చారు. అయితే దీంట్లో మరొక కీలక అంశం ఏదైతే ఉందో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ. ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి బెయిల్ ఇస్తూ వచ్చింది ఏసీబీ కోర్టు. ఆయన కూడా రిలీజ్ అవుతూ వచ్చారు, బయట ఉన్నారు ప్రస్తుతము. సో ఆయనకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పర్యటనకు ఆయన సిఫార్సు ఇస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కూడా కోరుతూ వచ్చారు మిథున్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ కూడా ఏసీబీ కోర్టు విచారిస్తూ వచ్చింది. దీన్ని కూడా ఏసీబీ కోర్టు వాయిదా వేస్తూ వచ్చింది. దీని మీద కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటూ కూడా మిథున్ రెడ్డి తరపు లాయర్లు కూడా చెప్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ వస్తున్నప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే పొలిటికల్ వెండక్టా కింద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళని ఈ కేసు కస్టడీని పొడిగిస్తూ రావటము, వాళ్ళని జైల్లో ఉంచి హ్యూమిలేట్ చేయడం తప్ప ఈ కేసుకు సంబంధించిన శాంటిటీ, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, ఈ కేసుకు సంబంధించిన ప్రూవెన్ రికార్డ్స్ మాత్రము ఇప్పటి వరకు ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేయలేదనేది కూడా అర్థమవుతుంది. నిన్న డైరెక్ట్గా సిద్ధార్థ్ లూథ్రానే న్యాయమూర్తి అడుగుతూ వచ్చారు. దీనికి సంబంధించిన విచారిస్తున్నటువంటి ఆ అధికారి కూడా ఇక్కడే ఉన్నారు, మీరు ఒక న్యాయమూర్తిగా ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలని ఇవ్వాలా లేదా, అసలు ఈ కేసు పూర్తయిందా లేదా అనేది కూడా ఆ అధికారి ఇక్కడే ఉన్నారు. ఆ అధికారిని అడిగి తెలుసుకొని ఈ కేసుకు సంబంధించిన విచారణ చేయండి అంటూ కూడా అంత తీవ్ర స్థాయిలో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే మరి ఈ కేసుకు సంబంధించి నిజంగా శాంటిటీ ఉండి ఈ కేసును విచారిస్తున్నారా, లేదంటే పొలిటికల్ వెండక్టా కింద వాళ్ళందరినీ జైల్లో ఉంచి హ్యూమిలేట్ చేయడానికి విచారిస్తున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు సిట్కి సంబంధించి పనితీరు చూసుకున్నా, సిద్ధార్థ్ లూథ్రాకి సంబంధించిన వాదనలు చూసుకున్నా, ఏసీబీ కోర్టు ఇస్తున్నటువంటి డెలిబరేషన్స్ చూసుకున్నా, ఇవన్నీ కూడా ఒక కట్టుకథగా ఒక తెలియని అమాయక ప్రజల్ని ఇది ఏదో ఉందనేటువంటి ఒక సృష్టిలోకి తీసుకెళ్లి ప్రజల్ని మభ్యపెట్టడానికి జరిగేటువంటి ఒక సృష్టి తప్ప ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించిన శాంటిటీ లేదనేది కూడా అర్థమవుతూ ఉంది. మిగతా వ్యక్తులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ల పైన కూడా త్వరలోనే ఏసీబీ కోర్టు ఒక నిర్ణయం తీసుకోబోతుంది. వాళ్ళకి సంబంధించిన బెయిల్కి సంబంధించి కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందంటే కూడా వాళ్ళ తరపున లాయర్లు కూడా చెప్తూ ఉన్నారు.